నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చుండొచ్చు. కానీ నిన్నెందుకు కన్నానా అని ఏడ్చే పరిస్థితి తెచ్చుకోకు. ఇదే ఇవాల్టి కొటేషను. టాపిక్‌లోకొస్తే ఆంధ్రాలో చచ్చిపోయిన నిజం. దీనికి ముందు నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. ఇతర రాష్ట్ర వాళ్ళందరూ మన రాష్ట్రం మీద పడి నానా రకాలుగా వీడియోలు చేస్తూ, నానా రకాల డిబేట్లు పెడుతూ, నానా రకాలుగా కామెంట్లు చేస్తూ, మనలో మనకి వైషమ్యాలు అవన్నీ పెరగడానికి వాళ్ళు వంతు వాళ్ళు చేస్తున్నారని ఒక వీడియో చేశాను. అలా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ. ఆ వీడియో మన ఆంధ్రప్రదేశ్‌లో జనంలో కూడా, నా సబ్స్క్రైబర్స్‌లో కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి చెందినోళ్ళే. నా సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా ఆ వీడియోని చూడలేదు. పోనీ చూసినోళ్ళలో కూడా సమంగా నలుగురు తప్ప ఎవరు కామెంట్లు కూడా చేయలేదు. ఒక్కటి కూడా సబ్స్క్రైబ్ పెరగలేదు ఆ వీడియోతో. అంటే జనాలు ఏం కోరుకుంటున్నారంటే ఏదో ఒక కాంట్రవర్సీ వీడియోలు చేస్తే మన వ్యూస్, లైక్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇలాంటి రాష్ట్రానికి సంబంధించి పనికొచ్చే వీడియోలు చేస్తే అసలు ఎవరూ దేకట్లేదు. ఇది నేను చాలా బాధతో చెప్తున్న మాట. ఇంకొక 2 వీడియోలు కూడా రాష్ట్రానికి సంబంధించి చేస్తాను. అవి కూడా వ్యూస్ రాకపోతే నన్ను నేను మార్చుకొని నేను కాంట్రవర్సీ వీడియోస్లోకి వెళ్ళిపోతాను. ఉన్న ఒకడో ఇద్దరో కూడా అలాగే మీరు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు అలాగే మార్చేసుకున్నారు. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ అందుకే ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన నిజం. ఈ ఆంధ్రప్రదేశ్లో నిజాన్ని మెయిన్ చంపేసిన వాళ్ళు ఎవరంటే మీడియా వల్ల ఆంధ్రప్రదేశ్లో నిజం చచ్చిపోయింది. మన చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడమే పని ఫస్ట్ నుంచి కూడా. ఆ టైంలో మనకి నిజం తెలియాలంటే ఒక స్వచ్ఛమైన పేపరు, ఒక స్వచ్ఛమైన నైతిక విలువలు పాటించే జర్నలిస్టులు వీళ్ళందరూ ఉండేవారు. మెయిన్ జర్నలిస్టులు. ఈ జర్నలిస్టుల వల్లే మనకి నిజం తెలిసేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే జర్నలిస్టులైనా, మీడియా సర్కిల్స్లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా ఏవైనా కూడా అన్నీ 2 పార్టీలకు సంబంధించి విడిపోయి ఉన్నాయి. ఏ ఒక్క పార్టీకి కాకుండా ఏ ఒక్క ఛానల్ కూడా, ఏ ఒక్క పేపరు కూడా నిజాయితీగా లేవు. ఏదో ఒక పార్టీకి సంబంధించినవే. ఎప్పుడైనా నిజమన్నది తెలియకపోతే చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాం. ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే. ఒక సంఘటన జరిగితే వైసీపీకి సంబంధించిన ఛానల్స్ కానీ, పేపర్స్ కానీ ఒకలా రాస్తున్నాయి. మహాకూటమికి సంబంధించినవన్నీ కూడా ఛానల్స్, పేపర్స్ ఒకలా రాస్తున్నాయి. క్వైట్ ఆపోజిట్. అందులో ఏదో ఒకటి తప్పు రాస్తున్నాయి. ఏదో ఒక పార్టీ, ఏదో ఒక ఛానల్. ఆ తప్పు రాసిన వాళ్ళకి పనిష్మెంట్లు లేవా, శిక్షలు లేవా? అప్పుడే కదా వాళ్ళు మళ్ళీ ఇలా రిపీట్ చేయరు. ఎప్పుడూ ఒక పార్టీయే తప్పు చేస్తుందని నేను అనట్లేదు. ఒక సంఘటన జరిగితే వీళ్ళు 2 ఏళ్ళు 4 అంటే వాళ్ళు 2 ఏళ్ళు 3. ఇంకో సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కరెక్ట్, వీళ్ళు తప్పు. ఇలా జరిగిపోతుంది ప్రజెంట్. ఏ సంఘటన జరిగినా నిజమైనది కప్పిపుచ్చేసి వీళ్ళు ఒక వాదం తీసుకుంటే వాళ్ళు వితండవాదం. ఇలా జరుగుతుంది. సో మనకి నిజమన్నది తెలియకుండా పోతుంది. మీకు ఇదేది ఎలాగే అక్కర్లేదు. మరి మీరు ఏం ఆశిస్తున్నారో తెలియదు. ఆ ఎలక్షన్స్ ముందు ఆ రాజకీయ నాయకులు వచ్చి దండం పెట్టి ఏమంటే ఈ రెండిట్లోనే ఏదో ఒక పార్టీకి వేస్తున్నారు తప్పితే ఒక నిజం తెలుసుకుందామని కానీ ఏమీ లేవు. పోనీ
మన మేధావులు ఉన్నారంటే మన ఉదాహరణకి తెలకపల్లి రావు గారు, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తెలంగాణకి సంబంధించిన మేధావులు. ఇలాంటి మేధావులైన అనేక వీడియోలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చేస్తుంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళైనా, ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, నిజమన్నది వాళ్ళు చెప్పగలరు. ఇది మా పని కాదు, స్టూడియోలో కూర్చొని మేము చెప్పమని నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు అంటుంటారు. అలా కాదండి, నిజం ఇది అని మీ అభిప్రాయం చెప్పండి, మేము నమ్ముతాం. మాకు నిజం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పేపర్లు చెప్పరు, ఈ ఛానల్స్ చెప్పరు, మీలాంటి మేధావులు చెప్పరు. మీలాంటి మేధావులు కూడా ఏదో ఒక పార్టీ వైపు తీసుకొని స్టాండ్ తీసుకొని చెప్తే మాకేమీ అగమ్యగోచరంగా ఉంది, ఏమీ తెలియట్లేదు. సో దయచేసి మారండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారండి. మీరు మారాలి అని అనుకున్నట్లయితే కనీసం నా వీడియో చూసిన వాళ్ళు, నా సబ్స్క్రైబర్సే కాదు, బయట వాళ్ళు కూడా కొన్ని మంచి ఇవి చూస్తున్నారు కదా, ఈ వీడియోని కూడా చూసిన వాళ్ళందరూ లైకులు చేయండి, కామెంట్లు పెట్టండి. అప్పుడే మీరు మార్పు కోరుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. నేను ఇంకా ఇలా సమాజానికి పనికొచ్చి వీడియోలు చేద్దామని ఒక ఉత్సాహం వస్తుంది. దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇదే వాళ్ళ వీడియో.